ప్రైజ్ ది లార్డ్ అండి. అసలు ఇంతకీ దేవుడు ఒక్కడా ముగ్గురా తెలియడం లేదండి. లేఖనాల ప్రకారం చూద్దాం. తండ్రి అయిన దేవుని విషయానికి వస్తే సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వహించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు అని చూస్తాం. మరి యేసు ప్రభు వారి విషయానికి వస్తే పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రధానమైన దానినిగా యెహోవా నన్ను కలగజేసెను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయన పేరు. ఇది యేసు ప్రభువును చెప్పబడిన లేఖనం. ఈయన దేవునికి మానవునికి తెగిన సంబంధాన్ని కలుపుటకు తండ్రి అయి ఉండి మధ్యవర్తిగా వచ్చిన వాడిగా చూస్తాం. మూడో వ్యక్తిని గురించి చూద్దాం. ఈయన సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఈయన నీకు నాకు రక్షణగా ఉన్నాడు. మనలో నివసిస్తూ మనం పాపం చేయకుండా మంచి వైపు ప్రేరేపిస్తూ ఉంటాడు. ఈయన ఆత్మ. దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన కూడా ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. మరి ప్రభువు ఈయన మానవ శరీరం ధరించిన దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత ఆయన శరీరమందు నివసించుచున్నది. మరి వీరు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా ముగ్గురుగా ఉన్నారా? లేఖనాల ప్రకారం చూద్దాం. దేవుడు ఆది అందే మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులము చేయుదాము. అక్కడ మనము అని సంబోధింపబడింది కనుక మనము అంటే ఒకటి కంటే ఎక్కువ మంది ఉన్నవారిని మనము అని సంబోధిస్తూ ఉంటాం. ఒక్కరే ఉంటే మనము అనే పదాన్ని వాడబడదు, కానీ నేను అనే పదాన్ని వాడతాం. మరి దేవుడు ఒక్కడే అని అంటారుగా. అవును, దేవుడు ఒక్కడే, కానీ త్రిత్వం కలిగిన దేవుడు, త్రియేక దేవుడు. మనము మన తల్లిదండ్రులకు పిల్లలుగా ఉంటున్నాం, భార్యకు భర్తగా ఉంటున్నాం, మన పిల్లలకు తండ్రిగా ఉంటున్నాం. అలాగే దేవుడు కూడా తండ్రిగా ఉన్నవాడు, కుమారుడుగా వచ్చినవాడు, పరిశుద్ధాత్మ దేవునిగా మన మధ్య సంచరించువాడు ఒక్కడే. నిజానికి యేసుక్రీస్తు అనే పేరు భూమి మీద పెట్టబడింది, కానీ అంతకు ముందు ఆయనకు పేరు యెహోవా. సొదొమ గొమొర పట్టణాన్ని కాల్చివేయుటకు తండ్రి అయిన యెహోవా ముగ్గురుగా ప్రత్యక్షమై అబ్రాహాముకు కాల్చివేస్తున్నాము అనే విషయాన్ని తెలియపరచుటకు వస్తారు. ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లేందయ్యా అంటే యెహోవా. ముగ్గురు పేర్లు యెహోవాయే. ఇది గ్రహింపగలిగిన వాడు ధన్యుడు. ఆమేన్.